Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చందమామ కథ, చాలా పెద్ద కథ, ఉమ్. ఒకటే దెబ్బ, ఒక్కసారితో అయిపోయేలాగా. పూర్వం కాశ్మీర్ రాజ్యానికి జయచంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి శక్తిసింహుడు అని ఒక తమ్ముడు. జయసింహుడు శక్తిసింహుడు. అయితే ఏమైంది, జయసింహుడు రాజుగా ఉండేవాడు. ఆయనకో కూతురు, శక్తిసింహుడికో కూతురు. కాకపోతే ఈ శక్తిసింహుడు కొంతమంది మంత్రులు సామంతులతోటి స్నేహం చేసి అన్న మీద తిరుగుబాటు చేసి రాజ్యం లాగేసుకున్నాడు. వాళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు. ఈ జయసింహుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని విడిచిపెట్టి ఓడిపోయాడు కాబట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఫాలోవర్స్ కొంతమంది చిన్న సైన్యం ఆయన వెనకాల పడి వెళ్ళిపోయింది. అయితే జయసింహుడికి ఒక కూతురు ఉంది కదా, లీలావతి, ఆ పిల్ల పేరు. అది ఆ అమ్మాయి శక్తిసింహుడి కూతురు మాలతి, ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాడు. ఇతను ఏం చేశాడంటే అన్నయ్యని తరిమేశాడు, కానీ తన కూతురికి తోడుగా ఉండటం కోసం లీలావతిని వెళ్ళనివ్వాలి అడవికి. అంతఃపురంలోనే పెంచాడు. ఈ ఆడపిల్లలిద్దరూ అసలు ఒకళ్ళనొకళ్ళు విడదీయరాని సంబంధంతో కవల పిల్లల్లాగా కలిసే తిరిగేవాళ్ళు, ఒకే రకం బట్టలు కట్టుకునేవాళ్ళు, ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. ఉన్నా కూడా తన తండ్రి లేడని, తండ్రి అడవులకు పోయాడని లీలావతికి కష్టంగానే ఉండేది. ఓ 10-11 ఏళ్ల పిల్ల అప్పటికి. కొంతకాలం గడిచింది, ఆడపిల్లలిద్దరూ యుక్త వయస్కులు అయ్యారు. కొంచెం దిగులుగానే ఉండేది. అయితే ఏమైందట, ఒకసారి ఊళ్ళో కుస్తీ పోటీలు అవి ఇవి జరిగినాయి. మల్లయోధులు చాలామంది ఉన్నారు వీళ్ళకి. కాశ్మీర్ రాజ్యంలో మల్లయోధుడు మామూలుగా కాదు, నడగొండలాగా ఉంటాడు. అయితే అతనే గెలిచాడు. గెలిస్తే ఇంకెవరైనా ఇతన్ని గెలవడానికి ఉన్నారా అని కేకలు పెట్టి ఉద్ఘోషాలు చేస్తారు కదా. చేసేసరికల్లా ఒక కుర్రాడు నేను వస్తానన్నాడు. తీరా చూస్తే ఆ కుర్రాడు కొంచెం బలంగానే ఉన్నాడు, కానీ సుమారుగా ఉన్నాడు. ఇంత కొండలాగా ఉన్నవాడిని మామూలు వాడు ఏం చేస్తాడు? అయ్యో, ఆడపిల్లలిద్దరికి అబ్బాయి నచ్చాడు. అయ్యో, చిన్న కుర్రాడలే ఉన్నాడు, ఎక్కడ ఆగుతాడు వీడి ముందు అనుకున్నారు. సరే, రాజుగారు సరే ప్రయత్నం చేయమంటే కుర్రాడు సన్నగా చిన్నగా ఉన్నాడు, కానీ మంచి యుక్తి కలిగిన వాడు. వాడి మల్లుడికి దొరకల. మల్లుడిని ముప్పు తిప్పలు పెట్టి మల్లుడికి ఆయాసం వచ్చే వరకు విసిగిచ్చి ఆయాసం వచ్చాక 4 దెబ్బలతో పడగొట్టేశాడు. రాజు ఎంతో మెచ్చుకున్నాడు. అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా సంతోషించారు. వాళ్ళకి అట్లాంటి సరదాలు ఉన్నాయి. స్పోర్ట్స్ దగ్గరుండి చూసేవాళ్ళు. బోళ్ళు చప్పట్లు కొట్టారు ఇద్దరు. అక్కడి నుంచి ఈయన దగ్గర పిలిచి ఆప్యాయంగా పలకరించి, ఏ అబ్బాయి ఏ ఊరు ఏమిటి అంటే, నా పేరు మకరాంకుడు అండి, నేను గోపాల దేవుడి కుమారుడిని అని చెప్పాడు. రాజుగారి మొహం ముడుచుకున్నాడు. ఎందుకు? జయసింహుడికి స్నేహితుడు గోపాలదేవుడు. పాత రోజుల్లో జయసింహుడు గోపాలదేవుడు కలిపి వేటాడేవాళ్ళు. అతను మరణించాడు. కానీ ఎప్పుడైతే గోపాలదేవుడు కొడుకు అని తెలియంగానే ఈయనక మాడు మొహం పెట్టుకున్నాడు. ఇక పెద్దగా ఎంకరేజ్ చేయలే. తన ఆగర్భ శత్రువు తాలూకు ఫ్రెండ్ కొడుకు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? అమ్మాయిలు ఇద్దరు గమనించారు అది. ఆయన ఏదో సరిగ్గా సంభావించలేదు. ఈ కుర్రాడు చిన్నబుచ్చుకున్నాడని అతని దగ్గరికి వెళ్ళి, స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు. అతని దగ్గరికి వెళ్ళి, ఎంతో బాగా పోరాడేవు నువ్వు అని చెప్పి ఈ లీలావతి ఏం చేస్తుంది, మెళ్ళలో ఇంచి ఒక చంద్రహారం తీసి అతని మెళ్ళలో వేసి, దీన్ని నీ దగ్గర ఎట్టు పెట్టుకో, నా గుర్తుగా, నువ్వు చాలా బాగా పోరాడావు, నీ యుక్తి నాకు చాలా నచ్చింది అని చెప్పి అతను గోపాలదేవుడు కొడుకు అని తెలుసుకున్నారు. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే, సైన్యంలో కొంత అవకాశం లభించింది. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండమని ఆ అబ్బాయికి చెప్పారు. అవి రోజు ఏవో స్పోర్ట్స్ మీట్ అయ్యేవి. ఆ అబ్బాయి కనపడుతూనే ఉన్నాడు. మెల్లిగా ఈ లీలావతి అతనికి కళ్ళు కలుస్తున్నాయన్నమాట. మొహాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆసక్తి ఉన్నట్టు తెలిసేలాగానే ఉంది. ఆ అబ్బాయి గురించి మాట్లాడితే చెల్లెలు నవ్వుతుండేది. అక్క, నీ మనసు అక్కడ పట్టేసిందే అంటూ ఉండేది. మా నాన్న స్నేహితుడు కొడుకు కదా, మనకు స్నేహితుడు కాకపోతాడా అనేది. కొన్నాళ్ళ తర్వాత మకరాంకుడు అంటే విసుగు పుట్టేది ఈయనకి, ఈ రాజుగారికి, శక్తిసింహుడికి. విసుక్కుంటూ ఉండేవాడు. ఒకనాడు ఏమనిపించింది, స్పోర్ట్స్ మీట్ చాలా రోజులు జరిగింది. ఈ మీట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మాలతి కంటే లీలావతిని మెచ్చుకునేవాళ్ళు. లీలావతి పెద్దది, ఆ పిల్ల తెలివిగా మాట్లాడేది. పైగా తండ్రి రాజుగా ఉన్నప్పటి నుంచే పుట్టింది అమ్మాయి. మొదటి నుంచి యువరాణి హోదాలో ఉండి వచ్చిన వాళ్ళని చూసుకోవటాలు అవన్నీ నేర్చుకుని ఉంది. కొంచెం తెలివిగలది. మాలతి ఉక్కరవ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి అక్కయ్య వెనకాల తిరగటం, మామూలుగా రెండో వాళ్ళకి అవి రావు. రెండో వాళ్ళు పెద్దవాళ్ళ వెనకాల తోకల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లని పెట్టడం వల్ల మాలత అలాంటివన్నీ నేర్చుకోవాలి. ఆ ప్రోటోకాల్స్ అని అక్కే చూస్తుంది. న్యాచురల్లీ కదా. నువ్వు ఆఖరి వాళ్ళని గమనించి, వాళ్ళకి చాలా రావు.
మర్యాదలు గిర్యాదలు చేతకావు. పెద్దవాళ్ళు అవన్నీ సమర్థిస్తారు. వీళ్ళు వాళ్ళ వెనకాల నీడల్లాగా తిరుగుతూ ఉంటారు. ఈ పిల్లకి నీడలా ఉండటం అలవాటైంది. అన్నీ పెద్దమ్మాయే సమర్థిస్తుంది. ఇంక ఇప్పుడు చేసేది ఏముంది? అక్కడి నుంచి ఏమైంది, వచ్చిన వాళ్ళంతా వీళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా పెద్దమ్మాయి గారు భలే చురుకు అని అలా మెచ్చుకునేవారు. గుండు మండిపోయేది. చిచ్చి ఈ పిల్లని ఉంచుకునేసరికి నా పిల్ల కనపడకుండా పోయిందని నువ్వు మీ నాన్నతో అడవికి వెళ్ళిపో, మీ నాన్న దగ్గర పో నువ్వు అంటాం మొదలెట్టాడు. మకరాంకుడి మీద చిరాగ్గా ఉంది. వాడు రోజు కనపడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లని అందరూ మెచ్చుకోవటం మొదలుపెట్టారు. దాంతో చిర్రెత్తుకొచ్చేసింది. సరే వెళ్ళిపో అనేసరికల్లా ఈ మాలతి పొలబోదిపోమని ఏడ్చింది. అదే నాన్న మీ ఇద్దరం ఒక ప్రాణంగా ఉన్నాం, అక్కయ్య లేకపోతే నేను ఉండను అంటే అట్లా కాదన్నాడు ఆయన. అట్లా కాదు, అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు నీ తండ్రి దగ్గర ఉండాలి, దానికి వాళ్ళ నాన్న కావాలి నీకు వద్దా అని తిట్టాడు. పెళ్ళి ఒప్పుకుంది. కానీ ఏమనుకున్నారు, అసలు వీళ్ళకి చెప్పొద్దు, ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు, ఆ లోపలే మన ఇద్దరం వెళ్ళిపోతాం, పోయి అడవిలోనే ఉందాం నా పెద్దనాన్న దగ్గర అని చెప్పి అక్కయ్యని ఒప్పించింది. ఆ అమ్మాయికి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఉంది లీలావతికి. కానీ మాలతిని వదిలిపెట్టడం మీద పెద్ద ఆసక్తి లేదు. అది ఎటాగో వస్తానంటోంది కదా. సరే వీళ్ళు ఏం చేశారు, డబ్బు దశకం నగలు నాణ్యాలు ప్యాక్ చేసేసుకున్నారు. కానీ తమ వేషాలు తీసేసి సామాన్యులుగా ముతక బట్టలు వేసుకుని అడవి దారి పట్టి ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోయేది. ఇక ఊర్లన్నీ దాటేవరకు అడవి ఇంతేం దగ్గరలో లేదు, టౌన్కి ఎక్కడో ఉంది. వీళ్ళు ఒక సిటీలో నగరంలో ఉన్నారు. వెళ్ళగా వెళ్ళే దారంతా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, అన్ని చోట్ల తిండి తిప్పలు శుభ్రంగా నడిచాయి. వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఇట్లా ఆడపిల్లల్లాగా వెళితే ఇబ్బంది అవుతుంది, నేను నీకంటే పెద్దదాన్ని, కొంచెం గైరుగా పెద్దగా పిల్లగా కనపడతా కాబట్టి నేను మగ వేషం వేసుకుంటా, నువ్వు చెల్లెలు వేషం వేయమంది చెల్లెల్ని. ఎట్లాగూ చెల్లెలకి అలవాటే, అది చెల్లిగానే ఉంటుంది. ఈ మగపిల్లాడి వేషం వేసుకుంది లీలావతి. ఓ పల్లెటూరి అన్నా చెల్లెలు ఇవే వేషాలతో అన్ని ఊళ్ళలోనూ తిండి తిప్పలు చూసుకుని అడవి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ వల్ల అక్కడ ఏమీ లభించలే. వీళ్ళకి చెట్లు ఎక్కటాలు రాదు, తేనె పిండుకోవటం రాదు, దుంపలు కాల్చుకోవటం రాదు, పొయ్యి వెలిగించడం రాదు, ఏమీ రావు. అడవి లోపలికి వెళ్ళి కొద్దీ వెతుక్కోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అవి ఎన్ని రోజులు పడతాయో తిండి తిప్పలు. అదే కదా, మొదటి రోజున్నర గడిచేసరికల్లా వేలబడిపోయారు. దాహం, మంచినీళ్ళు కావాలి, నీళ్లు ప్యాక్ చేసుకెళ్ళాలి, ఆ తెలివితేటలు రాలా వాళ్ళకి. ఊళ్ళల్లో అన్నీ లభిస్తున్నాయి, అక్కడ కూడా ఉంటాయి అనుకున్నారు. అక్కడి నుంచి చిన్నపిల్లేమో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని కూర్చోబడిపోయింది. ఈ లోపల ఎవరో కొంతమంది గొర్రెలు కాపర్లు వెళ్తున్నారు. వెళ్తుంటే ఓ కుర్రాడి దగ్గర తాబేటికి అయింది. బాబు మంచినీళ్ళు ఉన్నాయా అని కేకేసింది. వాడు వచ్చి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇస్తే మరి వీడు మగవేషంతో ఉంది కదా లీలావతి, మేము ఏదో పని మీద వచ్చాము, అడవిలో ఉందామని వచ్చాము, మరి ఇక్కడ ఏం అవకాశాలు దొరకలేదు, మా చెల్లెలు శోషొచ్చి పడిపోయేలాగా ఉంది, తిండి తిప్పలు ఏమైనా దొరుకుతాయి అంటే ఇతను ఏమన్నాడు, కొంచెం బాగా ముందుకెళ్తే ఒక గొర్రెలు కాపరి తన ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అడవిలో ఉంది వాళ్ళకి ఇల్లు, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటే ఈ పూట మీకు భోజనం లభిస్తుంది, వాళ్ళు ఏదో తిండి పెడతారంటే ఈ చెల్లెల్ని మంచినీళ్ళు ఇచ్చి మెల్లిగా లేవ తీసుకుపోయింది. సంచులు మోసుకుంటూ వెళ్ళారు అక్కా చెల్లి. వెళ్తే ఆ గొర్రెలు కాపరి ఏమన్నాడు, ఆ రాత్రికి వాళ్ళకి భోజనం పెట్టి అమ్మ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అనేసరికల్లా ఈ ఇల్లు మాకే అమ్మేసే, మేము ఈ అడవిలో ఉంటాం, తమ డబ్బు దశకం తెచ్చుకున్నారుగా, డబ్బులు ఇచ్చేసి ఆ ఇల్లు తీసుకున్నారు. అక్కడి నుంచి మెల్లిగా కుస్తీ పట్టి ఆ ఇంట్లో 3-4 వారాలకు సరిపడా తిండి పదార్థాలు ఉన్నాయి. కొన్ని నెలలకు సరిపోతాయి, వారాలే కాదు నెలలకే. ధాన్యం ఉంది, పిండి ఉంది, తర్వాత ఏమో చుట్టుపక్కల అవి ఇవి కూర కాయ ఏవో కనపడుతున్నాయి. సరే మెల్లిగా పొయ్యి వెలిగించడం, 2-3 రోజులు ఉండండి అని నేర్చుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయాక అన్నా చెల్లి వేషంతో అక్కా చెల్లి ఉండిపోయారు. అడవిలో తిరగటం మొదలుపెట్టారు. ఒక చోట లీలావతి అని పేరు చెక్కుంది చెట్టు మీద. వీళ్ళు ఏమనుకున్నారు, ఇది మకరాంకుడే చెక్కుంటాడు, ఎందుకంటే ఈ అమ్మాయికి పరిచయమైన మగవాడు ఇంకొకటి లేడు, పేరు చెక్కు ఉందంటే బహుశా ఆ అబ్బాయే అయి ఉంటాడని అనుకున్నారు. సరే ఏమైంది, ఇంతలో ఇంకో కథ ఇందులో. ఈ మకరాంకుడు ఎవరు, గోపాలదేవుడు అనే ఒక రాజ సామంతుని కుమారుడు. అతను కొంచెం చిన్నపిల్లాడిగా ఉండగానే తండ్రి చనిపోతే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ అన్నయ్య శశాంకుడికి అప్పచెప్పాడు, తండ్రి చనిపోతూ తమ్ముడు కూడా బాగా చూసుకోని. వీళ్ళిద్దరికీ ఒక 6-7 సంవత్సరాల వారం ఉంది. వాడు ముందు నుంచి అన్నయ్యతో తండ్రితోటి తిరిగి వాడు కాస్త గట్టిపడ్డాడు. ఈ అబ్బాయి చిన్నపిల్లాడిగా ఉండి ఇంట్లో ఉన్నాడు. తండ్రి చనిపోయేసరికల్లా క్రమంగా రోజులు గడిచే కొందికి ఈ శశాంకుడు, ఈ మకరాంకుడు ఇక్కడ ఉండి, వాడు పెద్దవాడి పేరు శశాంకుడు, రెండోవాడి పేరు మకరాంకుడు, వీడు రెండోవాడు. రోజులు గడిచే కొందికి ఈ పిల్లాడు ఇంట్లో పని వాళ్ళతో తిరిగి తన తండ్రి ఎట్లా ప్రవర్తించేవాడు, ఎలా ఉండేవాడు నేర్చుకుని
హుందాగా బిహేవ్ చేయటం అది ప్రాక్టీస్ చేశాడు. శశాంకుడు ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు, మీ తమ్ముడు రాజు అయిపోతాడు, అందరూ వాడిని గౌరవిస్తారు, వాడు మీ నాన్నలాగా ప్రవర్తిస్తాడు అనేసరికి ఆ చిన్న రాజ్యం తమ్ముడికి భాగం పెట్టడం ఇష్టం లేకపోయింది. పైగా ఈ రాజ్యంలో ఏమైంది, తమ్ముడు అన్నయ్యని వెళ్ళగొట్టి రాజ్యాన్ని ఆక్యుపై చేసిన ప్రాంతం అది కాశ్మీర్ దేశం. వీళ్ళది చిన్న ప్లేస్ అవంతి. ఏం జరుగుతుంది, రేపొద్దున వీడిని ఇటాకే హుందాగా బాగున్నాడు అంటే రేపొద్దున వాడు రాజయ్య కూర్చుంటే వీడిని పెంచిన నేనేమవ్వాలి? ముందు నుంచి నేనే కదా వీడిని చూశాను, నాన్నకి బాగుండనప్పటి నుంచి తమ్ముడు సంగతి నేనే చూశాను. దాంతో ఏం చేశాడు, వాళ్ళ తమ్ముడిని వీడిని ఎట్లాగైనా అడ్డు తప్పించాలని స్నేహితులు బాగా రెచ్చగొట్టారు. అన్నదమ్ముల్లో ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి, రాజ్యాల దగ్గర మరీ కుదురుతాయి. వాళ్ళు ఏమన్నారంటే, కాశ్మీర్ రాజ్యంలో స్పోర్ట్స్ మీట్ అవుతోంది, అక్కడ మల్ల యుద్ధం ఉంది, మీ తమ్ముడికి ఎలాగో మల్ల యుద్ధం అంటే ఇష్టము, అక్కడికి పంపించావంటే వాళ్ళ మల్లుడు వాడు కొన్ని నడగొండలాగా ఉంటాడు, పిల్లాన్ని పీక వేసి చంపేస్తాడు, పైగా ఎందుకు పనికి రాకుండా చేస్తాడు, చచ్చిపోతే అక్కడికి పంపించామని అక్కడికి ఎంకరేజ్ చేసేసరికల్లా వెళ్ళు స్పోర్ట్స్ మీట్కి వెళ్ళు, నువ్వు మన ఊరిని రిప్రజెంటేట్ చేయని తమ్ముడిని తోసాడు. ఆ తమ్ముడు అక్కడికి వెళ్తుంటే మధ్యదారిలో ఎవరో కనపడి హాత్తేరి నిన్ను చంపడానికే ప్లాన్ చేశారా అనేసరికి చాలా కష్టంతో వచ్చింది. ఏమిటి మా అన్నయ్యకి ఇలా వచ్చి పుట్టింది, సరే ఏదో చచ్చేపోదాంలే పోని, అక్కడ ఏదో పేరు తెచ్చుకుని గోపాలదేవుడి కొడుకు బాగా పోరాడాడని పేరు తెచ్చుకుని చచ్చిపోదామని వచ్చాడు. కానీ ఇక్కడ గెలిచాడు. ఈ గెలిచిన తర్వాత ఏమైంది, రాజుగారి 4 రోజులు కూడా సరిగ్గా చూడలేదు తన్ని. మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికల్లా గెలిచి ఇంటికి వచ్చేసరికల్లా శశాంకుడికి భయం వేసింది, అమ్మో వీడు వాడిని కూడా గెలిచాడంటే మన కొంప ముంచేస్తాడని ఒకనాటి రాత్రి తమ్ముడున్న గదికి నిప్పు పెట్టిద్దాం అనుకున్నాడు. ఈ నౌకర్లలో ఉన్న ఒక ముసలివాడు అది గమనించి, బాబు ఇల్లు నిప్పు పెట్టేలాగా ఉన్నారు, నువ్వు పారిపోదు కానీ పద, నిన్ను ఎక్కడి నుంచో ఏదో పక్క నుంచి సందు నుంచి తీసుకుపోతానని ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని ఏదో పిచ్చి సందులోకి, పాడుబడిన ఇళ్ల సందులోకి తీసుకుపోయి కుర్రాన్ని దాటిచ్చేశాడు. అది తగలబడిపోయింది కానీ మకరాంకుడు తప్పించుకున్నాడు. ఆ తప్పించుకున్న మకరాంకుడు అడవిలోకి చేరాడు. వీళ్ళ దగ్గర ఏమీ లేవు, రాత్రికి రాత్రి పారిపోయారు. కాయా కసురు తిన్నారు, సరిపోలా ఆహారం. ఇక నడవగా ఈ ముసలివాడు నౌకరు తీసుకొచ్చాడు కదా, వాడి వేళ పట్టును ఇంత తింటారు, పెద్ద వయసు వచ్చేసరికి ఎక్కువ తినలేరు, వేళ తప్పి ఉండలేరు. ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయేసరికల్లా ఈ మకరాంకుడు ఏం చేశాడు, నువ్వు ఇక్కడే పడుకో, నేను ఏమైనా నీళ్లు తిండి దొరుకుతుందేమో చూస్తానని మొత్తం వెతకడానికి వెళ్ళాడు. ఈ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, పాతరాజైన జయసింహుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఒక 4-5 ఆశ్రమాలు లాంటివి, ఒక పర్ణశాలలు లాంటివి కట్టుకున్నారు. అప్పుడే వంట చేసుకున్నారు. ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన ఆశ్రితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వంట చేసుకుని తింటున్నారు. ఆ వంట చూడగానే మకరాంకుడు ఏమన్నాడు, కత్తి పుచ్చుకుని ఎవరైనా సరే ఆహారం ముట్టుకుంటే చంపేస్తాను, ఈ ఆహారం అంతా నాకు కావాలన్నాడు. అనేసరికి జయసింహుడు ఆశ్చర్యపోయి, ఎందుకు నాయన అంత కంగారు పడతావు, నీకు కావాలంటే తిను, ఆకలిస్తే తిను, దానికి ఎవరినైనా చంపడం కొట్టడం ఎందుకు, కావాలంటే ఇంకా కొంచెం వండించుకుందాం, మళ్ళీ వండుకుందాం, వాళ్ళంత ఆహార పదార్థాలని మనకు వచ్చిన భయం ఏమీ లేదని ఓదార్చాడు. దాంతో ఈ మకరాంకుడు సిగ్గుపడి, క్షమించండి, నేను కూడా జంతువులాగా ప్రవర్తిస్తున్నాను, ఆకలితోటి 3 రోజులు అయిపోయింది మేము అన్నం తిని, నాకంటే ముందు నా పనివాడు పాపం ముసలివాడు, వాడి వల్ల అయ్యేలాగా లేదు, కొంచెం ఆహారం ఇచ్చారంటే అతనికి ఇస్తానన్నాడు. సరే ఈయన కుర్రాన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు. మంచినీళ్ళు ఇచ్చి ఎవరో మనిషి సాయం పంపిస్తే ఆ ముసలి నౌకరికి కూడా అన్నం పెట్టి కాస్త వాడిని గోపికి తెచ్చాక వచ్చేసి ఈ పటాలం దగ్గరకు వచ్చాక ఆయన అడిగాడు, ఎవరి తాలూకు ఏంటంటే గోపాలదేవుడి 2వ కుమారుడు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అదేమిటో నేను చూసినప్పుడే అనుకున్నా, చూసిన మొహంలాగా ఉందని, మీ నాన్న నాకు చాలా స్నేహితుడు, మేమిద్దరం ఈ అడవిలో ఎన్నేళ్ళో వేటాడేమో, ఏమైంది ఏమిటి అంటే మా అన్నయ్య ఇట్లా చేశాడండి, పారిపోయి ఇచ్చాను అన్నాడు. తనని తమ్ముడు ఎట్లా చేశాడో తిండి అన్నయ్య. దాంతో ఆయన బాబు నా దగ్గరే ఉండు అని కుర్రాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ అడవిలో తిరిగే క్రమంలో ఆ మకరాంకుడు ఇక్కడ చెట్టు మీద లీలావతి పేరు చెక్కాడు. ఈ అమ్మాయిలు అడవంతా వెతుకుతున్నారు కానీ ఆ జయసింహుడు ఎక్కడున్నాడో పట్టుకోలేకపోయారు. రోజు కాస్త దూరం వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి వీడి ఈ నీలావతి వేషం మార్చుకుందిగా, తన పేరేమో పుష్కరుడు, మాలతి పేరేమో లక్ష్మి అని పెట్టుకుంది. ఈ పుష్కరుడి వేషంలోనే ఈ అమ్మాయి రోజు తిరిగేది, మగ వేషం కాబట్టి ఇబ్బంది లేదు. అడవిలో తిరుగుతుంటే ఒకనాడు మకరాంకుడు ఎదురుపడితే మాట్లాడుకున్నారు. మకరాంకుడు మెళ్ళో తనిచ్చిన చంద్రహారం ఉండడానికి గమనించి వీడు తన మీద మనసు పెట్టుకునే ఉన్నాడని
ఇతనే అక్కడ లీలావతి పేరు చెక్కాడని నిర్ధారణ చేసుకుంది. ఆ అమ్మాయికి ఇతని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా ఒకటి మీద ఇంట్రెస్ట్ వెళ్తే సంవత్సరం తర్వాత అయినా వాళ్ళని గుర్తుపడతారు, అంత తొందరగా మర్చిపోరు కదా. సరే మాట్లాడుకున్నారు. కానీ అతనికి లీలావతి పోలికలు ఉన్నాయి ఈ అబ్బాయికి అని తెలిసింది, కానీ ఇదే లీలావతి అయి ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే లీలావతి అమ్మాయి మొదటి నుంచి కూడా మొరటుగా కనపడ్డము, తర్వాత ఏమో మాటలు యాస మార్చేసుకుంది. స్వీట్ వాయిస్ కాకుండా బేస్ వాయిస్ తోటే మాట్లాడేది. దాంతో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. 2 సార్లు, ఒకసారి 2 సార్లు కలుసుకున్నారు. కలుసుకున్నాక అతను ఏం చెప్పాడంటే, నేను ఆ లీలావతిని మర్చిపోలేకపోతున్నాను, నా ప్రాణం అంతా ఆ అమ్మాయి మీదే ఉంది, నేనేమో అడవిలో ఉన్నాను, ఆ అమ్మాయి రాజ్యంలో ఉంది, పోనీ ఇక్కడే ఉన్నా ఈయన కూతురు కాబట్టి నాకు కుదిరేది, ఇప్పుడు నేనేం చేయగలను, ఆ శక్తిసింహుడు అమ్మాయిని వదులుతాడో వదలడో తెలియదంటే, అయితే ఈ లీలావతి ఏమంది, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావంటే, ఎక్కడ చెప్పాను, మేమిద్దరం చూసుకుంటూ ఉండేవాళ్ళం అంతేనన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో మా చెల్లెలు ఉంది, నేను లీలావతిలాగా నటిస్తా, మా చెల్లితో అంటల్లా నేనే లీలావతిగా నటిస్తాను, అప్పుడు నువ్వు లీలావతితో ఏమేమి చెప్పదలుచుకున్నావో అవన్నీ నాకే చెప్పు, నీకు కూడా కొంచెం మనసులో బరువు తీరినట్టు ఉంటుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మాయిలు ఇద్దరు ఇతను లీలావతితో మాట్లాడుతుంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లీలావతికి ఎలాగో సరదాగా ఉంది, తనకు కావాలి ఇతను ఎట్లాగైనా, కానీ ఇప్పుడే తన వేషం బయట పెట్టకూడదు. వీళ్ళిద్దరూ బాగా కలుస్తూ ఉండేవాళ్ళు తరచుగా. సరే, ఇప్పటికి చాలా నిమిషాలు పెద్ద కథ చెప్పాను కదా. దీని తర్వాత ఏమైందో, మకరాంగుడు లీలావతిని పెళ్లి చేసుకోగలిగాడా లేదా, జయసింహుడికి రాజ్యం వచ్చిందా రాలేదా, మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.